नाजरीन, आप देख रहे हैं रियासत का मशहूर व मकबूल यूट्यूब चैनल बज़्म आईना। वकील साहब पोस्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब एक बार फिर करनूल की इंतहाई ज़रूरी अहम खबर के साथ आपके रूबरू हाजिर है। ख़बर ये है कि आज 19 फरवरी है, यानी 19 फरवरी को हमारे पूरे मुल्क में छत्रपति शिवाजी महाराज की जयंती मनाई जाती है। छत्रपति महाराज का ताल्लुक़ रियासत महाराष्ट्र से है। आप और हम जानते हैं करनूल में आज छत्रपति शिवाजी महाराज की जयंती मनाई गई। इस मौके पर मेहमान खुसूसी की हैसियत से इंडस्ट्रियलिस्ट व साबिक़ रुकन पार्लिमान टी.जी. वेंकटेश साहब ने शिरकत की। इस मौके पर छत्रपति महाराज की मुजस्समे के लिए स्टैचू के लिए संग बुनियाद रखी गई। और इस मौके पर आप देख सकते हैं स्पेशल बटालियन के डीएसपी महबूब बाशा और चेयरमैन साहब और दीगर अहम शख्सियात शरीक रहे। आप देखिए ये खुसूसी रिपोर्ट सैयद कुदरतुल्लाह क़ादरी वकील साहब को दीजिए इजाज़त। अगर आप हमारे चैनल को अब तक सब्सक्राइब नहीं किए हैं तो ज़रूर सब्सक्राइब करें, लाइक करें, शेयर करें, कमेंट करें, बेल बटन दबाना ना भूलें ताकि लेटेस्ट वीडियोस आप तक बआसानी से दस्तयाब हो सके। वंदे भारत చేయడం జరిగింది తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ మైక్ ఏదైతే ఉందో వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుచున్నాము అందరికి రావాలి సభ వేదికకి రావాలి శివాజీ మహారాజ్ కి అందరికి మరొకసారి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క అభిమానుల తరపున శివాజీ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని ఇక్కడ ఉండే శివాజీ వాళ్ళు ఒక ఆర్గనైజేషన్గా శివాజీ కమిటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ వాళ్ళు ఈ శివాజీ సర్కిల్లో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం సబబుగా ఉంటుందని ఇక్కడ ప్రతిష్ఠించడం జరుగుతున్నది. శ్రీశైలంలో కూడా శివాజీ మెమోరియల్ ఒకటి కట్టడం జరిగింది. నేను 50 ఇయర్స్ ఉన్నప్పుడు ఒక అధ్యక్షునిగా ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాము. అది భారతదేశంలోనే శివాజీ మెమోరియల్ ఒక కేంద్రీయంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా లేని విధంగా అక్కడ ప్రతిష్ట కార్యక్రమాలని చేయటం జరిగింది. ఇప్పుడు మా కర్నూలులో కూడా ఇది శివాజీ విగ్రహం శివాజీ సర్కిల్లో మెయిన్ రోడ్లో ఆదోనికి పోయే రోడ్లో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్ట చేయటం, వీళ్ళందరూ యూత్ రైట్ లెఫ్ట్ అందరూ యూత్ పాల్గొని ఒక శివాజీ చరిత్రను చదివిన వాళ్ళందరికీ రక్తం ఉడికిపోతుంది. శివాజీ పేరు తలుచుకుంటేనే అదొక విధమైన దేశ సేవ గుర్తొస్తుంది. ప్రాణాలు కూడా లెక్క చేయకుండా దేశాన్ని ఎలా కాపాడాడో అలా స్ఫూర్తిని యూత్లో దేశం కోసం మేము కూడా ఏమిటికైనా త్యాగం చేసేదానికి భారతదేశ ఉనికిని భారతదేశాన్ని శత్రువుల నుంచి పారద్రోలేని కానీ శివాజీ గారు ఎలా శ్రమించారో కుటుంబాన్నంతా మొత్తం కుటుంబంలో ఆల్మోస్ట్ అందరినీ బలి చేయటం జరిగిందని తెలియజేస్తున్నాను. దేశం కోసం బలిదానం చేశాడు ఆయన కుటుంబాన్ని సర్వాన్ని. ఆయన మునిమనుడు మహారాజు
ముని మనవడు అంబేద్కర్ గారిని కూడా చదివించేదానికి వాళ్ళ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేయటం జరిగింది. ఇది చాలామందికి తెలియదు. శివాజీ ముని మనవడు మరి అంబేద్కర్ని చదివేదానికి స్కాలర్షిప్ ఇచ్చి లండన్ పంపించి చదివించి భారతదేశ రాజ్యాంగాన్ని ఆయన యుద్ధంతో సాధించాడు. శివాజీ గణేశన్ స్ఫూర్తినిచ్చాడు. ఆయన ద్వారా ఆయన ట్రస్ట్ ద్వారా చదివిన అంబేద్కర్ దేశానికి రాజ్యాంగానికి మార్గదర్శకుడయ్యాడు. ఇలాంటి కుటుంబం ఇది శివాజీ గణేశన్. ఇలా కులాలకు మతాలకు అతీతంగా కులాలు దేశాన్ని కాపాడే వాళ్ళందరికీ నేనున్నాను మీకు రక్షకుడిగా అని శివాజీ గారు ముందుకు వచ్చేవారు. ఆయన స్ఫూర్తితోనే ఈరోజు దేశంలో శివాజీని తలుచుకొని భారతదేశం ఉనికిని కాపాడేదానికి ప్రతి ఒక్కడు నడుము కట్టుకొని ముందుకు పోతున్నాడు అని మీకు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన యూత్కు మరొకతూరి ధన్యవాదాలు గుడ్ లక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.